స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం కూడా కలిసి పాట పాడుతూ ఉండగా ప్రభువును స్తుతిద్దాం, ప్రభువును ఆరాధన చేద్దాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మరి ఈరోజు బల్లారాధన ఉంది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకోబోతున్నాము.
మరి వాక్యాన్ని శ్రద్ధగా మనము దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాము. వాక్యము దేవునిది. మరి ఈ వారములో భయంకరమైనటువంటి దినాలు, తుఫానులు, మరి ఎంతోమంది చనిపోతున్నట్లుగా వార్తలు మనం చూస్తున్నాం. మరి భయంకరమైన దినాల్లో ఉన్నాం మనం. భయంకరమైన రోజులు, ప్రయాణాలు చేస్తూనే మరలా తిరిగి ఇంటికి వచ్చే పరిస్థితిలో లేనటువంటి దినాలు మనకి ఉన్నాయి. ఎందుకనంటే ఎన్ని తుఫాన్లు వస్తున్నాయో గడిచిన గడిచిన యొక్క కాలంలో తుఫాన్లు వస్తున్నాయి. అకస్మాత్తుగా తుఫాన్లు వచ్చి పడుతున్నాయి, పిడుగులు వస్తున్నాయి. మరి అయినప్పటికీ కూడా మానవుల్లో దేవుని భయం అనేది చాలా తక్కువైపోయింది. అందుకని దేవుడంట ఆయన రాకడ దగ్గర పడుతూ ఉందంట. ఆయన రాకడ దగ్గర పడుతున్న కొద్దీ పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్తలో యేసు ప్రభు వారు ఏం చెప్పారంటే, ఆయన 24వ అధ్యాయము 35 నుంచి చదవండి. మత్తయి సువార్త. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే, ఏ మనుషుడైనను పరలోకమందు దూతలైనను కుమారుడైనను ఎరుగరు. కుమారుడైనను ఎరుగరు. తర్వాత 37వ వచనం, నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్ళికిచ్చుచుండిరి. జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. ఇది మత్తయి వార్తలో చెప్పాడు ప్రభు. ఇంకొక ఆయన ఏం చెప్పాడు లూకాసు వార్తలో, అది కూడా చూద్దామా? 17వ అధ్యాయంలో 17వ అధ్యాయం లూకాసు వార్త 26 నుంచి చదవండి. ఇక్కడ నోవాహు దినములలో 17వ అధ్యాయం 26వ వచనం, నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియ్యబడుచు ఉండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారిని అందరినీ నాశనం చేసింది. లోతు దినములలో జరిగినట్టును జరిగింది. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు వారు నాటుచు ఇల్లు కట్టుచూ ఉండిరి. అయితే సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారిని అందరినీ నాశనము చేసాను. ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. చూడండి, మొన్నటిదాకా కేరళలో భయంకరంగా కేరళలో మొత్తం కొట్టుకుపోయింది. ఎంతోమంది చచ్చిపోయారు. ఊళ్ళే పోయినాయి కేరళలో. ఇదేనండి. మరి
అలాగా తుఫానులు, భయంకరమైనటువంటి దినాలు అలాగ వస్తూ ఉన్నాయి. అయితే చూడండి, ఈ యొక్క 3 రోజులు తుఫాన్లో పరిస్థితులు మరి అన్నీ మునిగిపోతున్నాయి, పట్టణాలు మునిగిపోతున్నాయి. మరి యొక్క యొక్క చాలా మరి చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ ఎంతోమంది చూడండి ఎంతగా పరిస్థితులుగా అయిపోతున్నాయి. అంటే వీటన్నిటికీ కారణం ఏంటంటే ప్రభు పరిశుద్ధ గ్రంథంలో ఏం చెప్పారంటే, మనిషి కుమారుని రాకడ దగ్గరలో ఉన్నది. ఆయన రాకడలోనంట ఎవరిని పోల్చాడు? పాత నిబంధనలో నోవాహుని పోల్చాడు. ఎలాంటి దినాలుగా ఉంటాయంట? నోవాహు దినములు ఎలాగుండెనో మనిషి కుమారుని రాకడయును అలాగే ఉండును. ఏమండి? నోవాహు దినములు ఎలాగుంటాయో, ఎలాగున్నాయి నోవాహు దినాలు? ఎలాగున్నాయంటే నోవాహు గురించి తెలుసుగా మనకి. నోవాహు దేవుడు ఒక 3 అంతస్తుల ఓడను చేసుకోమన్నాడు. ఆదికాండములో నోవాహు గురించి ఉంది. ఎక్కడ ఆదికాండములో ఉన్నటువంటి నోవాహును యేసుప్రభువారు మత్తయి సువార్తలో ఎత్తి నోవాహు గురించి, లోతు గురించి చెప్తున్నాడు. చూడండి, నోవాహు దినములు ఎలాగున్నాయో మనిషి కుమారుని రాకడయు కూడా అలాగే ఉంటుంది. ఆ రోజులు ఎలా ఉన్నాయి? ఆ రోజులు కూడా తింటున్నారు, తాగుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లికి ఇస్తున్నారు, అన్నీ చేసుకుంటూనే ఉన్నారు. కానీ జలప్రళయము ముందటి దినాల వరకు కూడా, నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు కూడా తింటానే ఉన్నారు, తాగుతానే ఉన్నారు. చూడండి, తింటానే ఉన్నారు, త్రాగుతానే ఉన్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, అన్నీ జరుగుతూనే ఉన్నాయి కార్యక్రమాలు. ఇప్పుడు ఆ రోజులు ఎట్లా జరిగినాయో ఇప్పుడు కూడా అదే పరిస్థితి. కారణం ఏంటంటే, అప్పుడు నోవాహు అంట దేవుని దృష్టిలో ఆయన ఏం పొంది ఉన్నాడంటే, చూడండి ఆదికాండం 6:8 ఏమన్నాడు? ఆదికాండం 6వ అధ్యాయంలో 8వ వచనములోన అందరూ తెలియండి. ఆదికాండం 6వ అధ్యాయము నోవాహు గురించి దేవుడు ఇక్కడ రాశాడు. ఏమని రాశాడు? 6వ అధ్యాయం 8వ వచనంలో, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు ఏంటంట? కృప పొందినవాడాయను. నోవాహు అంట దేవుని దృష్టిలో కృప పొందాడంట. ఆయన కృప పొందాడు. నోవాహు దినముల్లాగానే ఉన్నాయి. అయితే నోవాహు దినముల్లాగానే జరుగుతున్నాయి. దేవుని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. చూడండి, దేవునికి ప్రార్థన చేసేవారు లేరు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, అందుకని వర్షాలు వస్తున్నాయి భయంకరంగా. ఏమండి, నిన్నట్లాగానే ఈరోజు కూడా అట్లా పడింది అనుకోండి వాన. ఇప్పటికి ఎలా ఉంది? మొత్తం విజయవాడ గుంటూరు ఎలా ఉంది? గత రాత్రి నుంచి కొద్దిగా అట్లా ఆపుంది. అది కూడా అదే మళ్ళీ కంటిన్యూషన్గా మళ్ళీ నిన్నట్లాగానే కంటిన్యూషన్గా జరిగితే పరిస్థితులు చూడండి ఎంత భయంకరంగా. పొలాలన్నీ మునిగిపోయినాయి. అంత భయంకరమైనటువంటి దేవుని రాకడ యొక్క సూచన దగ్గరగా వచ్చేసింది, దగ్గరగా ఉంది. మనిషి కుమారుని యొక్క రాకడ, దేవుని రాకడ దగ్గరగా ఉంది. నోవాహు టైంలోనంట, నోవాహును మనం చూస్తే నోవాహు ఒక్కడే ఈ తరము వారిలో కృప పొందినవాడాయను, దేవుని దృష్టిలో కృప పొందినవాడాయను నోవాహుని దేవుడు ఉన్నాడు. నోవాహు, నీవు ఒక చక్కని ఒక ఓడను సిద్ధపరచుకోమన్నాడు. ఓడను చేసుకున్నాడు. దాని చెక్క పేరు కూడా దేవుడు చెప్పేశాడు. ఫలానా చెక్క, ఈ చితిసారకపు మ్రాను
చెక్క పేరు కూడా చెప్పాడు. ఆ చెక్కతో ఓడను చేసుకోమన్నాడు. దాని ఇన్ని అంతస్తులుగా ఉండాలన్నాడు, ఇన్ని కిటికీలు ఉండాలన్నాడు, ఇన్ని గుమ్మంలో ఉండాలన్నాడు, అన్నీ చెప్పాడు. చూసారా? మరి ఈ ఓడను చేసేటప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి వారు చూడలేదంటారా? ఏమండి, ఓడను చేస్తున్నాడే నీళ్ళు అయ్యి నోవాహుకి అదేంటి, నోవాహు ఏంటి ఓడను చేస్తున్నావేంటంట, అయ్యా సృష్టికర్త అయినటువంటి దేవుడు ఇదిగో మరలా కొన్ని దినములకు ప్రళయం రాబోతుందని అంటే, మరి ఆ దినాల్లో మరి నోవాహుని ఎగతాళి చేసి ఉండొచ్చు. నోవాహుని ఏం చేసి ఉండొచ్చు? ఎగతాళి చేసి ఉండొచ్చు. నోవాహుని మరి ఎన్నో మాట్లాడి ఉండొచ్చేమో. కానీ నోవాహంట ఆ ఓడను చేసుకొని ఆ ఓడంట సిద్ధపరిచాడట. అయితే దేవుడంట ఆజ్ఞాపించాడట, ప్రతి జంతువుని మగది ఆడదాన్ని ఆజ్ఞాపించి ప్రతి ఒక్క పురుగుతో సహా, పక్షితో సహా, జంతువులతో సహా అన్నిటినీ కూడా వాటికి ఆహారము. ఎన్ని దినాలని చెప్పాడు ప్రళయము? నోవాహు టైంలో 40 రోజులు అన్నాడు. 3 రోజులకే మునిగిపోతుంది. 3 రోజులకే పట్టణాలు మునిగిపోతున్నాయి. ఎన్ని రోజులని ఉంది నోవాహు టైంలో? 40 పగళ్ళు 40 రాత్రులు అని ఉంది. చూసారా? 40 పగళ్ళు 40 రాత్రులు నోవాహు టైములో జలప్రళయము కురియొక ఆయన ఆకాశ తూములంట తెరిచాడంట. తూముల్లోంచి నీళ్ళు అట ఎంత దారి వస్తుంది? తూముల్లో నుంచి చాలా పెద్ద దారి వస్తుంది. ఆకాశ తూములు తెరవబడ్డాయి. అయితే కట్టినటువంటి ఓడ, నోవాహు కుటుంబం, కుమారులు, కోడళ్ళు అందరినీ కూడా దేవుడు ఏం చెప్పాడంటే నోవాహుతో, నీ కుమారులను, నీ కోడళ్ళను నీ ఓడలోకి తీసుకెళ్ళు అని అన్నాడు. సరే, అయితే దేవుడు యొక్క నోవాహుత కుమారులను, కోడళ్ళను అందరినీ కూడా ఓడలోకి తీసుకెళ్ళారు. అయితే దేవుడు ఆజ్ఞాపించినట్టుగా ప్రతి ఒక్క పక్షులను, జంతువులు, ప్రతి జీవముతో ఉన్నటువంటి అన్నీ కూడా రెండేసి జతలుగా దేవుడంట ఆజ్ఞాపించినప్పుడు అవంట వాటి స్థానాల్లోకి అవి లోపలికి వెళ్ళిపోయినాయి అంట. కాకులు, పావురాళ్ళు అన్నీ కూడా నోవాహు యొక్క చేసినటువంటి ఓడలోకి సురక్షితముగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి ఎంత ఆశ్చర్యము. అయితే ఇన్ని యొక్క దేవుడంట నోవాహుని వారందరినీ లోపలికి వంచిన తర్వాత నోవాహు లోపల ఏమన్నా గడేసుకున్నాడా? సర్లే లోపలికి వచ్చావన్నాడా? ఎవరేసారు తలుపు? దేవుడే వేశాడు. దేవునికి స్తోత్రం. దేవుడే తలుపేశాడు. దేవుడే తలుపేస్తే మనిషి తీయగలడా? ఆయన తీయగలడా? ఎవరి వల్ల అవుద్దా? దేవుడే తలుపు వేసేసాడు. దేవుడే ద్వారం మూసాడు. దేవుడు ద్వారములు మూస్తే మనుషుడు ఎవరి వల్ల కాదు. దేవుడు ద్వారాలు తెరిస్తే మనుషులు ఆపగలరా? అది వల్ల కాదు అసలు. చూసారా? అందుకనే దేవుని యొక్క వాక్యములో దేవుడేనంట నోవాహు ఒక ఓడ తలుపులు వేసెను, ఓడ తలుపులు మూసివేసాను అంటాడు. మూసివేసేసాడు. ఆయన మూసివేశాడు. ఎందుకని మూసివేశాడంటే మళ్ళీ నోవాహుకు జాలి వచ్చి ఎవరన్నా తలుపు దగ్గరికి వచ్చాయా మరి మేము వస్తామయ్యా లోపలిగాని అంటే ఆయన జాలిపడి తీస్తాడేమోనని ఆయన చేశాడు. దేవుడే తలుపు మూసివేశాడు. అయితే చరిత్రలో ఏం చెబుతున్నాయంటే ఈ వర్షం ప్రారంభమైన తర్వాత భయంకరమైన వర్షం, కుండపోతగా వర్షం కురుస్తుంది. అయితే ఓడ మాత్రం తేలుతుంది. ఆ ఓడంతా చక్కగా తేలుతుంది. ఓడ తేలుతూ ఉంది. కానీ చెట్లు మునిగిపోతున్నాయి, ఇళ్ళు మునిగిపోతున్నాయి, ఇళ్ళ పైకప్పు కూడా మునిగిపోతుంది. చూడండి ఎంత. 77 తుఫాను మీకు గుర్తు ఉంటుంది కదా. 77 తుఫాను అప్పుడు మేము చిన్నపిల్లలము. మరి మా నాన్న ఇంకా రాల ఇంటికి. చిన్న తాటాకు పాక, కత్తిరి పాక వేసుకున్నాం విజయవాడలో. అయితే అది ఊగుతుంది, నిట్టాడు ఊగిపోతుంది.
పెద్ద గాలి ఇసురుతుంది. ఆ గాలికి మట్టి గోడలు అయ్యి మట్టి గోడలు ఆ గోడలు కరిగిపోతున్నాయి. అయితే చాలా దేవుడు ఒక చిన్న కొద్దిగా దూరం, మన రోడ్డు అంత దూరంలో ఒక రాతి గోడల ఇల్లు ఉంటే అక్కడికి చాలా ప్రయాసతో మా తల్లి చెంగులు పట్టుకొని అలా క్షేమంగా చేర్చి అలా బయటకు వచ్చామో లేదో పెద్ద ఒంటినిట్టాడి ఇల్లు కూలిపోయింది. చూడండి, దేవుడు అంత ఆశ్చర్యం. మేము అట్లా బయటకు వచ్చాము, ఇల్లు అంతా కూడా కూలిపోయింది. చూడండి, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క హస్తము తోడుగా ఉంటుంది. అందుకని నోవాహు టైంలో, నోవాహు యొక్క సమయంలో మనం చూస్తే దేవుడు మూసివేశాడు ఆ తలుపులను. ఇక ఎవరి వల్ల కాదు దేవుడు మూసివేసిన తలుపులు తెరవజేయటం. అయితే చాలామంది ఈదుకుంటూ వచ్చారు, అయ్యా నోవాహు గారు తలుపు తీయండి అయ్యా అని. అయితే వాళ్ళు సమయం ఉండగా దేవుని దగ్గరికి రాలేకపోయారు. వాళ్ళు దేవుని యొక్క సన్నిధి, వారు మారు మనసు పొందలేదు, రక్షించబడలేదు, రక్షణ పొందలేదు. దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డారు, దేవునికి విరోధంగా నిలబడ్డారు, దేవుని సేవకులకు విరోధంగా నిలబడ్డారు. అయితే ఇక దేవుడు తలుపేసి ఉంచితే ఇక ఆయన వల్ల ఏమవుతుంది చూడండి. అయితే ఆ రోజుల్లో పోల్చాడు. అందుకని అవంట 40 పగళ్ళు 40 రాత్రులు కురిస్తేనంట ఎంత ఎత్తు నీరు లేచిందంటే పర్వతాల మీద నుంచి 16 మూరల ఎత్తు నీళ్లు ప్రవహించిందంట. దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. పర్వతాల మీద ఎన్ని మూరలంట? 15 మూరల ఎత్తు నీళ్ళంట. అంటే పర్వతాలు, అన్నిటికంటే హిమాలయ పర్వతం పెద్దది కదా, అన్నిటికంటే ఎత్తైన పర్వతం. కొండలు కాదు, మనం చూసే కొండలు కాదు, పర్వతాలంటే ఇంకా పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయి. హిమాలయ పర్వతాలని చాలా పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాల మీద నుంచి ఇంకా 15 మూరల నీళ్ళు అంట, ఇంకా 15 మూరల నీళ్ళు ప్రవహించినాయి అంట. ఎన్ని మూరల నీళ్ళు? ఎన్ని మూరల నీళ్ళు ప్రవహించినాయి? ఎన్ని మూరల నీళ్ళు ప్రవహించినాయట? ఎన్ని మూరల నీళ్ళు? 15 మూరల ఎత్తు నీళ్లు ప్రవహించినాయట. చూసారా, 15 మూరల నీళ్లు ప్రవహించినాయట. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే పరిశుద్ధ గ్రంథములో నుంచి అంత ఎత్తు నీళ్ళంట ప్రవహించినాయట. చూడండి ఎంత వరద వచ్చేసిందో, ఎంత వరద, భయంకరమైనటువంటి వరద వచ్చేసేసింది. ఎంత భయంకరమైనటువంటి వరద వచ్చేసిందో, అంత ఎత్తు వరద, ఎత్తైనటువంటి వరద, అంత వరద వచ్చేసింది కదా. ఏమండి, ఆ ఓడంట ఆ పర్వతం మీద నుంచి అంత ఎత్తుగా ఆ ఓడంట అట్లా నిలబడి ఉంది. ఆ ఓడ తేలుతూ ఉందట. ఆ ఓడ తేలుతూ ఎత్తుగా ఉంది, చక్కగా ఆ ఓడంట నడుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మరి ఆ రోజుల్లో ఆ జలప్రళయం వచ్చినటువంటి దినాల్లో మనం చూస్తే, ఆ జలప్రళయం వచ్చినటువంటి రోజులు మనం చూసినప్పుడు, ఆ రోజులను పోల్చి ఈ యొక్క రోజులు మనిషి కుమారుని యొక్క దినములు, ఆ యొక్క మనిషి కుమారుని యొక్క దినములు పోల్చి చూపించాడు, పోల్చి చెప్పాడు. ఆ దినాలు ఈ దినాలు చూడండి. మరి ఆ దినాల్లో కూడా అంట పెళ్లి చేసుకున్నారు, వ్యాపారాలు చేశారు, అన్నీ సైకా చేశారు, అన్నీ సంపాదించుకున్నారు, అన్నీ యొక్క వ్యాపారాలు చేశారు, అన్నీ సంపాదించుకున్నారు. కానీ ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క వాక్యములు మనం గమనించినట్లయితే పెళ్లి చేసుకొనుచు, పెళ్లికిచ్చుచు, జలప్రళయం వచ్చి కొట్టుకొని పోయే వరకు, ఏమండి, జలప్రళయం వచ్చి కొట్టుకొని పోయే వరకు కూడా ఏం కలిగిందట? జలప్రళయం వచ్చి కొట్టుకొని పోయే వరకు ఏం తెలియదు. ఏమండి, 2 రోజులు వరద వచ్చింది, 2 రోజులు వాళ్ళకి కార్లు కొట్టుకుపోతున్నాయి. ఏమండి,
వార్తలు చూస్తున్నాం కదా, నిన్న కార్లు కొట్టుకుపోయింది. కారులో 3 ఉన్నారంట పాపం, గబాన్లో దిగేశారు, కార్లు కొట్టుకుపోయింది. చూసారా మరి? కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, భయంకరమైన రోజులు ఉన్నాయి, భయంకరమైన దినాలు. అమ్మా ప్రార్థన చేసుకోండి, ప్రార్థనకు రండి, ప్రభువును స్తుతించండి. ప్రభు యొక్క నామములు మనం భయపడాలి. ఎందుకంటే భయంకరమైన రోజులు, అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వెండి రక్షించలేదు, బంగారము మనిషిని రక్షించదు. ఉగ్రత దినమందు నీ ఆస్తి అక్కరకు రాదు. అక్కడికి వస్తుందా? ఏమంటే ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి వచ్చింది ఎవరికైనా? కరోనా ఎవరికి ఉంది? బోలే ఆస్తులు లేని వాళ్ళు ఎంతమంది చచ్చిపోయారు అని, వాళ్ళంత ఆస్తులు ఉన్నాయి. దేవుని ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. దైవజనుడు ఎందుకు హెచ్చరిక చేస్తున్నాడు? దైవజనుడు ఎందుకని దైవజనుడి ద్వారా దేవుడు ఎందుకని మాట్లాడుతున్నాడు? అందుకనే దేవుడు చెప్తున్నాడు, ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం. నీ సమయము నీకు దేవుడు ఇచ్చాడు. నువ్వు చక్కగా దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు, నీకు బలం ఇచ్చాడు, నీకు దేవుడు అన్ని సమస్తము కూడా నీకు ఆరోగ్యం ఇచ్చినటువంటి దేవుడు. ఇదే నీకు అనుకూలమైన సమయం. దేవుడు నీకు ఇచ్చిన సమయం ఉంది. ఈ సమయం పోతే నీకు మరలా రాదు. ఏమండి? ఈ సమయం పోతే మరలా రాదు. గడియారం చూస్తున్నాము, గడియారము ఏం జరుగుతుంది? ముళ్ళు దిగిపోతుంది. నువ్వు దాన్ని పట్టుకొని వెనక్కి లాగగలవా? మరలా నువ్వు సమయాన్ని వెనక్కి లేగలేవు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవాహు దినముల వలె ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. నోవాహు దినాలలో పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్ళికి ఇస్తున్నారు. ఏమండి? మరి ఎలా ఉన్నాం? మన పరిస్థితి ఎట్లా ఉంది? ఏమండి? మనం భయపడుతున్నామా దేవునికి? మనం దేవునికి భయపడుతున్నామా? ప్రార్థన చేసుకుంటున్నామా? ప్రార్థన చేస్తున్నామా? దేవుని సన్నిధిలో మనము కనపడుతున్నామా? మళ్ళీ దేవుని సన్నిధిలో కనబడేది ఎప్పుడు? దేవుని సన్నిధిలో కనబడేది ఎప్పుడు? మళ్ళీ అయ్యగారికి ఝాన్సీ ఆదివారం. ఇక మళ్ళీ అయ్యగారు ఎక్కడున్నాడో ఏమో. అది కూడా వాతావరణం బాగుంటే, చల్లగా ఉంటేనే. మళ్ళీ ఎండగా ఉంటే ఇక అయ్యగారే ప్రార్థన చేసుకోవటం. ఇక అసలు ఏమన్నా భయం ఉందా అసలు? ఏమండి? దేవుని సన్నిధి అంటే ఏంటి? మేము ఈ వయసు 40 సంవత్సరాలు సీనియర్, గడగడలాడుతున్నాం. ఈ వయసులో కూడా ప్రభు మరి ఎంతో మరి ప్రార్థన చేస్తున్నామంటే మీకోసం ప్రార్థన చేస్తున్నాం. ఎందుకని? అమ్మ మీరంతా బాగుండాలి, విజ్ఞాపన చేస్తున్నాం. విజ్ఞాపన ప్రార్థన చేస్తాం. 3 రోజులు వర్షం మొత్తం అంతా బాగానే. ఓ అమ్మో ఇటేనండి, తర్వాత అంత వర్షం కురుస్తుందా? మొత్తం తేమే. కానీ ఇక్కడే కూర్చొని 3 రోజులు ప్రార్థన చేశా. దేవునికి స్తోత్రం. ఇంట్లో కూర్చొని డబుల్ గార్డ్ మంచం మీద చక్కగా హాయిగా కాళ్ళు ఒప్పుకుంటూ చేయొచ్చుగా. ఇక్కడ తడిసిపోయినా కానీ ఇదంతా మొత్తం కురుస్తుంది. ఇక్కడే కూర్చొని ప్రార్థన చేస్తానే ఉన్నా 3 రోజులు. ఎందుకనంటే అందరి కొరకు విజ్ఞాపన ప్రార్థన. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయములో నోవాహు దినముల వలె ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు కూడా అలాగే ఉంటుంది. వారు తింటున్నారు, త్రాగుతున్నారు. అయితే పెళ్ళికి ఇస్తున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ అప్పుడే వచ్చేసేసింది ప్రళయం, అప్పుడే వచ్చేసింది. భయంకరమైనటువంటి ఏమండి? ఎంత భయంకరమైనటువంటి యొక్క లోకములో మనం జీవిస్తున్నాము అండి. ఇదివరకు మన పెద్దవాళ్ళు అమాయకుల కాలంలో అది వేరు. కానీ ఇప్పుడు అంతా కూడా సోషల్ మీడియా వచ్చేసింది, అంతా టెక్నాలజీ పెరిగిపోయింది, అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం. అయితే దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయం చాలా గొప్పది. అందుకని లోతు దినములు జ్ఞాపకం చేసుకునుడి, నోవాహు దినములు జ్ఞాపకం చేసుకునుడి, నువ్వు మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, నీ కుటుంబం రక్షించబడాలి, నీవు దేవుని యొక్క సన్నిధిలో నిలబడాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ యొక్క
సమయాన్ని బట్టి మనం చూసినప్పుడు చూడండి, ప్రభు అంటున్నారు లోతు దినములు. లోకాసు వార్తలోకి రండి, 17వ అధ్యాయంలో ఏమన్నాడు? 28వ వచనంలో 17వ అధ్యాయం 17వ అధ్యాయం 28వ వచనం. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు తాగుచు కొనుచు అమ్ముచు ఇల్లు కట్టుచు ఉండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్నిగంధకాలు కురిసి వారందరినీ నాశనము చేసాను. ఆ ప్రకారమే ప్రత్యక్షమాగు దిగన మందు 32వ వచనం. లోతు భార్యను, దేవునికి స్తోత్రం, లోతు భార్యను జ్ఞాపకం చేసి, లోతు భార్యను జ్ఞాపకం. లోతు భార్య ఏం చేసిందండి? లోతు భార్య ఏం చేసింది? దేవుడు వచ్చి అన్నాడు లోతుని, అయ్యా వెళ్ళిపోండి, ఆకాశం నుంచి ఏం కురుస్తుంది? అగ్ని కురుస్తుంది, అగ్నిగంధకాలు కురుస్తున్నాయి, ఇక మీరు వెళ్ళిపోండి ఈ యొక్క ప్రాంతం నుంచి అని అన్నాడు. అక్కడ నోవాహునేమన్నాడు? నీ కొడుకు, నీ కుమారుల్ని, నీ కోడల్ని నువ్వు వాళ్ళలోకి వెళ్ళిపోండి అని అన్నాడు. ఇక్కడేమన్నాడు? అక్కడ లోతుతో ఏమన్నాడు? నీ యొక్క ఈ ప్రాంతాన్ని, నీ భార్యని, నీ కుమార్తెలు తీసుకొని, కొడుకులు లేరు, కూతుళ్ళే ఉన్నారు అని, లోతుకి కుమార్తెలే ఉన్నారు కానీ కొడుకులు లేరు, వెళ్ళమని అన్నాడు. వెళ్ళమని అంటే మరి ఇల్లు కట్టుకున్నావు, మంచి ఇల్లు కట్టుకున్నావు. అయితే లోతు భయపడ్డాడు, పిల్లలు తీసుకుని వెళ్ళమన్నా. అప్పటికి పిల్లలకి వివాహాలు చేసేసాడు లోతు. వివాహాలు చేశాడా? ఏమండి ఇటు చెప్పండి, ఇటు వింటున్నారా అమ్మా? నాయనకి వినండి, వచ్చి కాసేపు వాక్యం వినండి, మీకు దేవుడు చక్కని మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని యొక్క వాక్యములు లోతు జీవితంలో మనం చూస్తే ఏమండి, అన్నీ విడిచిపెట్టి వెళ్ళమంటే నిజమే, కొన్ని విడిచిపెడతాం మనం. అన్నీ విడిచిపెట్టి వెళ్ళాలంటే ఏంటి, ఇల్లు వాకిళ్ళు అన్నీ వదిలిపెట్టి వెళ్ళాలంటే ఎట్లాగా అని అనుకోని పాపం లోతు భార్య ఏం చేసిందంటే, ఏం చేసింది? మీరు వెనక్కు కూడా తిరిగి చూడొద్దు, వెళ్ళిపోండి, పిల్లలు తీసుకుని వెళ్ళిపోండి అని అంటే, పిల్లలందరినీ లోతు ఏం చేశాడు? గబగబా లాకెళ్ళిపోయాడు. ఎందుకంటే అక్కడ తరుముకుంటూ వస్తున్నాడు దేవుడు. దేవుడు ఏం చేస్తున్నాడు? తరుముకుంటా వస్తున్నాడు. ఆకాశం నుండి అగ్ని దిగి అగ్నిగంధకాలు కురవబోతున్నాయి. ఇక్కడేం వర్షం కురిసింది మొన్న. ఇప్పుడు జరిగింది? లోతు దినాల్లో ఏం జరిగిందట? ఆకాశంలో నుంచి అగ్నిగంధకాలంట, నిప్పు రావలు. ఆ నిప్పులన్నీ కూడా అలా పడి ఆ మీద పడ్డప్పుడు ఆ నిప్పుగా కోరితే గడ్డి ఉంటుందా? గడ్డి కూడా ఏమైపోద్ది? గడ్డి కూడా మొలకలు లేకుండా మొత్తం కాలిపోద్ది అసలు. అది కానీ అయితే లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. లోతు భార్య ఏం చేసింది? అమ్మో అన్నీ విడిచిపెట్టాలంట, ఎట్టాగా సినిమాలు విడిచిపెట్టాలంట, పోట్లాట్లు విడిచిపెట్టాలా, వడ్డీ డబ్బులు విడిచిపెట్టాలా అని. ఏం విడిచిపెట్టాలని? వడ్డీ డబ్బులు, వడ్డీ ఎందుకు తీసుకుంటున్నాను? అయ్యగారు వడ్డీ లేకుండా ఎట్లా? ధర్మ వడ్డీ. ఏ వడ్డీ అంటది? ఏం వడ్డీ? బ్యాంకు వాళ్ళు పేరు పెట్టిన వడ్డీ పేరేంటి? ధర్మ వడ్డీ. వడ్డీయే కదా అది. వడ్డీ అంటే వడ్డీ కాసులు వాడు వస్తాడు. వడ్డీ కాసులు వాడెవరు? ఆయన వస్తాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి, నోవాహు దినములు జ్ఞాపకం చేసుకోండి. భయంకరమైనటువంటి దినాలు. అందుకని ఇక్కడ చాలా యాకోబు అంటున్నాడు. యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తే చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యములో చూడండి, చక్కని యొక్క మాట మనకు కనపడుతుంది. దేవుడు 4వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే 4:13 ఏమన్నాడు చూడండి. 4వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక
నా యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13-14 వచనాలు. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించము రండని చెప్పుకుని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ప్రభు చిత్తమైతే బ్రతికి ఉండి అది దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే, ఇక్కడ ఏమంటున్నాడు? రేపేమి సంభవించునో మీకు తెలియదు. సరే, అప్పటికప్పుడు తుఫాను వస్తుందని మనకు తెలుసా? తుఫాను వస్తుంది. ఈ 2 రోజుల్లో ఇంత వరద వస్తుందని తెలుసా? ఈ 2 రోజుల్లో ఇంత ముంచేస్తుంది మనకు తెలుసా? ఏమండి, మనం క్షేమంగా ఉన్నాం. అటు విజయవాడ గుంటూరు వెళ్తే ఎట్లా ఉందో చూసారా? అటు విజయవాడ గుంటూరు వెళ్తే మొత్తం ఇళ్లల్లో కూడా నీళ్ళు వచ్చేసేసినాయి. మొత్తం సగం మోకాళ్ళ లోతులో ఉన్నాయి. రోడ్డు మీద కొనుక్కోవడానికి కూడా వెళ్తానికి కూడా ఏమీ లేవు, కొట్లు లేవు. నేను కొనుక్కోవడానికి కూడా కొట్లు లేవంట. చూడండి ఎంత భయంకరమైంది వస్తుంది. రేపేమి సంభవించునో మీకేమి తెలియదు కనుక మీ జీవము ఏ పాటిది? ఆవిరి వంటి వారి. అన్నం మీద మూత తీస్తే ఎట్లా ఉంటుంది? ఆవిరి కనబడుద్ది, తర్వాత కనబడుద్దా? కనబడదు. ఆవిరి వంటి వారేమి అన్నారు. అందుకని మనిషి కుమారుడు యొక్క దినాలుగా ఉంటాయి. మనిషి కుమారుడు దినములు భయంకరమైనది. అలాగే లోతు దినాలు వలె ఉన్నాయి. ఇప్పుడు కూడా దేవుని యొక్క రాకడ దగ్గరగా ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనకు మనము చక్కగా రండి, వాక్యం వినండి, ఆశీర్వాదం పొందండి, క్షేమం పొందండి. ఆయురారోగ్యాలు దేవుని సన్నిధిలో ఉన్నాయి. దీర్ఘాయుషు దేవుని సన్నిధిలో ఉంది. మన దేవుని యొక్క కాపుదల ఉంది. ఏమండి, దేవుని యొక్క సన్నిధిలో ఎంతో మేలు ఉందని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ప్రభు చిత్తమైతే, సరే, ప్రభు చిత్తమైతే మనము చేయాలి. బ్రతికి ఉండి చేద్దాం, ఇది అది చేద్దాం. ప్రభు చిత్తమే ఏదైనా మనం, ప్రభు చిత్తమైతేనే మనం ఏదైనా చేయగలం. అలాగే మనం ఏది కూడా మనము, అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మానవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు అంట మా తాతల దగ్గర నుంచి వస్తాను అంటున్నాడు, ఆయన రావట్లేదు అని జనాలు ఏమంటున్నారు? చక్కగా తింటున్నాం, మాంసాలు తెచ్చుకుంటున్నాం, చక్కగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం, చక్కగా మనం వ్యాపారాలు చేసుకుంటున్నాం, ఉద్యోగాలు చేసుకుంటున్నాం, మరి అన్నీ మనం చేస్తున్నాం. కానీ అసలు దేవునికి మనము ప్రథమ స్థానం ఏమన్నా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చిన సమయం చాలా గొప్పది. రక్షణ పొందండి, మారు మనసు పొందండి, మన పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేయండి. ప్రభు నీకు సమీపం అవుతాడు. ఆయన రక్షణకర్త అయినటువంటి దేవుడు, మహోన్నతుడు ఆయన. అందుకనే దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క సమయము, దేవుని యొక్క చిత్తము ఆయన సన్నిధిలో ఉంది. కనుక ప్రభు చిత్తం అయితే మనము చేయాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరము కూడా ప్రభువును స్తుతిద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రభు నామాన్ని మనం ఘనపరుద్దాం. ప్రభు యొక్క బల్ల బాప్తీసం కూడా త్వరగా తీసుకుందాం, బాప్తీసాలు తీసుకుందాం, రక్షణ పొందుదాం. మరి దేవుని సన్నిధికి ఎంత ఇదైనప్పటికీ కూడా ఏమండి, దేవుని సన్నిధిలో మనం ఎంత దూరం అయినా కానీ మనం ప్రార్థన చేసుకోవడానికి మనకి దేవుడు క్షేమమైనటువంటి కాపుదల మనకి దేవుడు ఇస్తాడనమాట. ఏమండి, కనుక దేవుణ్ణి స్తుతించి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నిజమే భయంకరమైన దినాల్లో ఉన్నామయ్యా, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నామయ్యా. ఇదిగో నువ్వు మమ్మల్ని కాపాడుతున్నావు, మనం ఇట్లా క్షేమంగా ఉన్నాం. అయితే మనం ఇంకా అవతల పక్కకి వెళ్తే వారికి క్షేమం లేదు, వారి యొక్క కాపుదల లేదు. దేవుడు నిన్ను క్షేమంగా ఉంచాడు, దేవుడు నన్ను క్షేమంగా ఉంచాడు, దేవుడు మనల్ని కాపాడుతున్నాడంటే దేవుని కృప. సరే, నోవాహు యెహోవా కృప పొందినవాడాయను. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని కృప నోవాహు పొందాడు కనుక దేవుడిని ఆదరిస్తాడు, ఆయన సహాయం చేస్తాడు. ఈ సమయంలో మనం ప్రభువును స్తుతించి ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బలారాధన ఉంది, మనం
ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ఈ వాక్యాన్ని బట్టి 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. స్తోత్రం అమ్మా, ప్రార్థన చేద్దాం 2 నిమిషాలు. ప్రభువా దయగలిగింది ఆయన, వందనాలయ్యా. ప్రభువా స్తోత్రాలయ్యా, కనికరించండి. కృపా సత్య సంపన్నుడా ప్రభువా, మనిషి కుమారునైనటువంటి దినముల వలె ఉన్నాయన్నావు ప్రభు, లోతు దినాలలాగా ఉన్నాయన్నావు ప్రభువా. దయగలిగిన ఆయన స్తోత్రాలయ్యా. ప్రభువా మీకే వందనాలు, స్తుతులు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఎన్నో ఆపదలు మరణాపాయాల నుంచి కాపాడావు ప్రభువా, మీకే స్తుతులయ్యా. స్తోత్రాలు 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 నాయన. ప్రేమ కలిగిన నాయన, దయగలిగిన తండ్రి స్తోత్రములు ప్రభువా. అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. యేసు మీకే స్తోత్రములు ప్రభువా. నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా నీవే నాండగా, నీవేనా 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 ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు నీవేనా, ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను సర్వకృపా నిధివి, సంపదలగనివి, సర్వకృపా నిధివి, సంపదలగనివి, సకలము 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 చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా, సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, నిత్యము కదలని సీయోను కొండపై, నిత్యము కదలని సీయోను కొండపై, యేసయ్యా 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 యేసయ్యా, నీదు ముఖమును చూచుచు పరవశించి పాడేదా, యేసయ్యా నీదు ముఖమును చూచుచు పరవశించి పాడేదా, యేసయ్యా నీదు ముఖమును చూచుచు పరవశించి పాడేదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా,
యేసయ్యా, నీ వైపు నేను కన్నులెత్తుచున్నానయ్యా. భయంకరమైన దినముల్లో ఉన్నావయ్యా. అయ్యా, భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నావు ప్రభువా. నా కొరకు సిలువ రక్తం కాచావు నాయన. మా కొరకు నువ్వు ప్రభువా తండ్రి నాయన. వందనాలు ప్రభువా. యేసయ్యా, తాను పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతుందన్నావు. దయగలిగిన నాయన, నేనెంతో దూరముగా ఉన్నామయ్యా. నీకెంతో దూరముగా ఉన్నామయ్యా. ఎంతో దూరముగా ఉన్నాము ప్రభువా తండ్రి. అయ్యా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. స్తోత్రములయ్యా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. పరిశుద్ధుడా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మమ్మల్ని స్వస్థపరచయ్యా. మమ్మల్ని నీ రక్తంతో కడుగండి ప్రభువా. నీ పరిశుద్ధ రక్తముతో కడుగండి ప్రభువా. అయ్యా, నీ సమయము లేదని చెప్పావు నాయన. మనిషి కుమారుని దినముల వలె ఉంటాయి అన్నావు. తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్ళాడుచూ ఉన్నారు. లోతు దినముల వలె ఉన్నాయని చెప్పావు ప్రభువా. యేసయ్యా నాయన, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి. కూడి వచ్చిన చిన్న బిడ్డల యవనస్తులను మీరు రక్షణలోకి నడిపించి మారు మనసులోకి రక్షణలోకి నిలబెట్టు బిడ్డల్ని స్థిరపరచు ప్రభు. స్థిరము కలిగిన వారుగా మీరు చేయండి, సహాయం చేయండి అయ్యా ప్రభు. నేను స్తుతిస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాను. రాజును మార్చయ్యా. త్రాగుడు జీవితంలో ఉన్నాడు ప్రభు. అయా, భయంకరమైనటువంటి ఆ త్రాగుడి నుంచి విడిపించండి ప్రభు. స్వస్థపరిచే దేవుడు నాయన, మీరు సహాయం చేయండి. దయగలిగిన తండ్రి యేసయ్యా తండ్రి నాయన, ఆ కుటుంబం ఎంతో వేదన కలిగి ఉన్నారు ప్రభు. నాయన ప్రభు, జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ కృపను బట్టి ప్రభువా, నీ కృపను బట్టి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రార్థన చేయించున్నానయ్యా. స్తోత్రాలయ్యా, వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను. చిరంజీవి గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను. పాముని కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఉదయరాజు కొరకు ప్రార్థన చేస్తున్నాను. సంఘానికి వచ్చి ప్రతి కొమ్ము కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నాయన, జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అది నీ వల్లే అవద్దు నాయన, నీ వల్లే ప్రభువా, మరి మా వల్ల అవ్వదు నాయన. తండ్రి సహాయం చేసి కాపాడండి ప్రభువా. నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపండి అయ్యా ప్రభువా. దుర్దినములు, భయంకరమైన దినములు, వరదలు, తుఫానుల్లో మేము ఉన్నామయ్యా. మమ్మల్ని కొట్టుకొని పోకుండా కాపాడే దేవుడు నీవే, సంరక్షించే దేవుడు నీవే ప్రభువా. స్తోత్రములయ్యా. నీ కాపుదలని దయా దీవెన మా మీద ఉంచి సహాయం చేసి చిన్న బిడ్డల యవనస్తులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.